భక్త మహాశయులారా, మీ అందరికీ ఈ రోజున అక్షయ తృతీయ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్షయ తృతీయ ఎంతో శుభాలు తీసుకొచ్చేటువంటి పర్వదినంగా మనం భావిస్తూ ఉంటాం. శ్రీ మహావిష్ణువు ఉన్న నామాలలో అక్షయుడు అనే పేరు కూడా ఒకటి ఉన్నది. కావున దీన్ని అక్షయ తృతీయ నాడు జరుపుకునే పండుగగా వేడుకగా మనం భావిస్తాం. వైశాఖ మాసంలో ఉన్నటువంటి అమావాస్య వెళ్ళిన 3వ రోజున ఈ అక్షయ తృతీయగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అనేక పుణ్య దినంగా మనం చెప్తాం. దీన్ని మాధవ మాసం అని కూడా అంటాం. ఈ కాలంలోనే కూర్మ అవతారం కానీ నృసింహ అవతారాలు కూడా ఆవిర్భవించి లోక కళ్యాణం కోసం అవతార జరిగి మనల్ని ఉద్ధరించాయి అని చెప్తాం. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగే. ఈ 2 అవతారాలు, నృసింహ అవతారం, కూర్మ అవతారం ఈ కాలంలో జరిగిందని చెప్తారు. అదే కాకుండా ఈ రోజున ప్రధానమైన విశేషం ఏమంటే, వ్యాస భగవానుడు శ్రీ మహాభారతాన్ని ఈ రోజునే గణపతిని సహాయంగా తీసుకొని మహాభారతాన్ని మొదలుపెట్టాడు అంటారు. గంగామాత శివుని జటాజుట నుండి బయలువడి భూమిని తాకిన రోజు అంటారు. పరశురాముడు తన అవతారాన్ని కూడా ఈ రోజునే చేశాడు, జన్మించాడు అని కూడా చెప్తారు. ఆదిశంకరాచార్య స్వామివారు కూడా కనకధారా స్తోత్రాన్ని ఈ రోజున పఠించారు అని చెప్తుంటారు. అగ్నిదేవుడు పాండవులకి అక్షయ పాత్రను కూడా ఈ రోజున ఇచ్చాడు అనే విషయాన్ని చెప్తుంటారు. ఈ కాలంలో ప్రధానంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి, పేదలకు దానం ఇవ్వాలి అనేటువంటిది ప్రధాన ఉద్దేశం. వైశాఖ మాసం మీకు తెలిసిందే కదా, విపరీతమైన ఎండలు ఉండి దాహార్తిలో ఉంటారు. విష్ణు ఆరాధన చేయడమే కాకుండా మనకు తెలిసిన మంత్రాలు అనేవే ప్రమాణం కాకుండా సామాన్యులు కూడా వీటిని ఆచరించవచ్చు అనే విధానంగా మన భారతీయ సాంప్రదాయం, హైందవ ధర్మం చెబుతోంది. ఎండాకాలం మిక్కిలి ఎండ ఉంటుంది కాబట్టి బాటసారులకు కానీ పెద్దలకు కానీ దానాలు ఇవ్వాలి అనేది ఈ అక్షయ తృతీయలోని ప్రధాన ఉద్దేశం. ఈరోజు కానీ ఈ పూర్తిగా ఉన్నటువంటి వైశాఖ మాసం పూర్తిగా కానీ ఏమేం దానం ఇవ్వాలి? ఎండకు వెళుతుంటారు కాబట్టి ఛత్రి, గొడుగుని దానం ఇవ్వాలి. దాహంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి పానకం కానీ మంచినీరు కానీ ఇవ్వాలి. తెల్లని వస్త్రాలు కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. కాళ్లకు చెప్పులు ఇవ్వాలి. ఏవైనా దానం కానీ బియ్యం కానీ వంట సామాగ్రి కానీ వాళ్ళకి ఇవ్వాలి అనేది పెద్దలు చెప్తారు. ఇందుకోసం ఏర్పాటు చేసింది. అంటే ఈ భారతీయ తత్వంలో ఉద్దేశం ఏమంటే, మనం దానం చేయడానికి కూడా ఒక కారణం అంటూ, ఒక నెపం అంటూ ఉండాలి కదా. అందుకని ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు దానం ఇవ్వటం, వైశాఖ మాసం పూర్తిగా కూడా మాధవ మాసం ఏ విధంగా అంటారో దాన కాలం కూడా మనం అంటాం. అంతేకాని కేవలం బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి అనే జ్యువెలరీ షాపుల వాడు చేసే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లు చేసే అడ్వర్టైజ్మెంట్ చూసి మనం అదేనేమో అనుకునే ప్రమాదం ఉంది. అది కాదు. ఇది కేవలం భగవద్ ఆరాధన చేయటంతో పాటు పేదలకి, నిరుపేదలకి, పెద్దలకి దానం ఇస్తూ మామిడి పళ్ళు దానం ఇవ్వాలి, విసనకర ఇవ్వాలి, విసనకర వారికి ఇట్లా విసురుకుంటూ దానం ఇవ్వాలి, కాళ్లకు నీళ్ళు ఇవ్వాలి అంటూ ఈ ఎండాకాలం ఉపశమనం కోసం చేసినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని సంప్రదాయంగా మనకు కల్పించారు. కాబట్టి మీరు ఈ రోజున విష్ణునామ స్మరణ చేస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, దానాలు ఇస్తూ, ఈ ఒక్కరోజే కాకుండా వైశాఖ మాసం పూర్తిగా ఇది కూర్మ నరసింహ అవతారాలు జన్మించిన కాలం కాబట్టి మీరంతా కూడా
ఈ వైదిక విధానంలో కొనసాగాలని కోరుకుంటూ నమో నారాయణ.